ముత్తుకూరు మండలం తాళపూడిలో పర్యటించారు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కూటమి 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా ఆయన తాళపూడిలోని పలు కాలనీల్లో పర్యటించారు. 2 ఏళ్లలో జరిగిన అభివృద్దిని ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచారు. ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు సోమిరెడ్డికి ఘనస్వాగతం పలుకగా పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సోమిరెడ్డి మాట్లాడుతూ తాళపూడి పంచాయతీ పరిధిలో 3 వాటర్ ట్యాంకులతో పాటు బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు వేయించామని అన్నారు. ఎప్పుడో సీలింగ్ లో వదిలి పరిహారం పొందిన వారికి ఇప్పుడు ఆ భూములపై హక్కులు ఎలా వస్తాయని సోమిరెడ్డి వైసీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇలాంటి అక్రమాలను సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ గ్రామంలో ఈరోజు మినరల్ వాటర్ ప్లాంట్ 7.5 లక్షల రూపాయలతో మొదలు పెట్టాము, ఓపెన్ చేశాము. ఎంపీ ల్యాడ్స్ కింద మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు డ్రైన్స్, మురుగు కాలువల కింద 60 లక్షలు, ముస్లింలకి బరియల్ గ్రౌండ్ కింద ఒక 30 లక్షలు, 90 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాడు. బట్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను టెండర్స్ పిలిపించి పనులు చేయించాను. అవి కూడా ప్రారంభోత్సవం చేశాము. ఎన్ఆర్జీఎస్లో ఒక 10 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డు, ఇంకొకటి సీసీ డ్రైన్ ఒకటి 13,50,000, అట్లే ఇంకోటి 5,60,000 సీసీ రోడ్డు. ఇది జడ్పీ ఫండ్స్లో ఒక 3 లక్షలు ఒకటి అంగన్వాడీ బిల్డింగ్ పూర్తి చేసేదానికి. ఈ అంగన్వాడీ బిల్డింగ్ మా టైంలో మొదలు పెట్టి ఉంటే ఇన్కంప్లీటెడ్గా ఉండింది, దానికి 6 lakhs ఇచ్చి పూర్తి చేసాం. అంటే 6 లక్షలు ఇచ్చి స్లాబ్ పోసిన ఒక షేప్లో ఉన్న దాన్ని పూర్తి చేసేదానికి కూడా 5 ఏళ్ళు వాళ్ళకి టైం చాలలేదు అని. ఇప్పుడు లాస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు వెంకటశేషన్న ఉన్నప్పుడు కీర్తిశేషులు వెంకటశేషన్న ఆయనకి తపన ఈ గ్రామంలో 3 వాటర్ ట్యాంకులు కట్టించాం. ఈ పంచాయతీలో బీసీ రోడ్లో సిమెంట్ రోడ్ వేసాం, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్ వేసాం, కమ్యూనిటీ డ్రైనేజీ చేయించాం. ఇట్లా ఇప్పుడు మళ్ళీ ఎస్సీ కాలనీలో ఒక అంగన్వాడీ బిల్డింగ్ కావాలన్నారు, శాంక్షన్ చేయిస్తా. అక్కడ మళ్ళీ ఒక కమ్యూనిటీ హాల్ కావాలన్నారు, శాంక్షన్ చేయిస్తా. దాంట్లో నో కాంప్రమైజ్. ఈ గ్రామంలో వాళ్ళు చేసినవి ఏమి లేవు, మ్యాక్సిమం మేమే చేసాం. అయితే ఇప్పుడు ఒక్క విషయం, ఈ ఊరి నాయకులు, ఈ ఊరి ఫ్యామిలీ ఎప్పుడో 50-55 ఏళ్ల క్రితం సీలింగ్లో ల్యాండ్ వదిలేసేసినారు. మట్టెంపాడులో 480 ఎకరాలు, ఎకరా 40-50 లక్షలు చేస్తుంది, 100 కోట్ల ఆస్తి. దాన్ని ఎట్లా మేనేజ్ చేశారో అడిషనల్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ ఆయన దగ్గర పట్టా కింద ల్యాండ్ తెచ్చారు. దాని విషయం నేను ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను. ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా పంపించాడు అఫీషియల్స్కి, ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నాడు. నేను కలెక్టర్కి వచ్చింది అది సిఎస్ నుంచి. నేనేమంటాను, పేదోడు 480 కుటుంబాలకి తలా ఎకరా ఇస్తే బతుకుతారు. 40 లక్షలు 50 లక్షల ఆస్తి ఒక కుటుంబానికి ఒక ఎకరా ఇస్తే 480 కుటుంబాలకి ఆ సంతోషం పట్టణాలవి కాదు. గిరిజనులకి, హరిజనులకి, ముస్లిమ్స్కి, ఇటువంటి పేదోళ్ళకి, బీసీలకి ఇస్తే ఎందుకు సీలింగ్లో వదిలి నష్టపరిహారం ఇచ్చిన భూమిని మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి పట్టా కింద వచ్చింది ఎట్టొస్తుంది? అక్కడ కొంతమంది రైతులు అప్పుడే సిజేఎఫ్ఎస్ కింద తీసుకొని సాగు చేసుకుంటున్నారు. వాళ్ళ నోళ్లు కొట్టి ఎట్ట ఏ అధికారి దగ్గర మేనేజ్ చేసి తెచ్చుకున్నారు? ఇటువంటి నేను సహించను. మేము ఉన్న ఆస్తులు ఇచ్చుకున్న వాళ్ళమే. ఇప్పుడు సీలింగ్లో పోయిన పేదోళ్ళ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు కొట్టేసే పని ఏంటిది? నో కాంప్రమైజ్. దాని విషయంలో నేను గట్టిగా చర్యలు తీసుకుంటా. ఎగ్జాంపుల్,